నేనైతే గ్లిమ్స్‌తో సాటిస్ఫై అవ్వలేదండి. బికాస్ మరి ఇంత కొంచెమా? అరే చూసేలోపే అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. గ్లిమ్స్ అంటే అట్‌లీస్ట్ అందులో ఏదో ఒకటి ఉండాలి కదండీ! డైలాగ్ కానీ ఆర్ ఏదో ఒకటి ఫ్యాన్స్‌కి హైప్ ఎక్కిచ్చేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 'ఓజీ' గ్లిమ్స్ కానీ, రీసెంట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' గ్లిమ్స్ కానీ అందులో ఏదో ఒకటి ఉంది. వాళ్ళ ఫ్యాన్స్‌కి హైప్ ఎక్కిచ్చేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఏమో అండి ఈ విషయంలో అయితే నేను కొంచెం హర్ట్ అయ్యా. కానీ ప్రభాస్ గారు ఎప్పుడో ఈవెంట్‌లో చెప్పాడండి. 'రెబెల్' ఫ్యాన్స్ కోసం అట్‌లీస్ట్ ఇయర్‌లో 2 మూవీస్‌తో వస్తా అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తున్నాడు. ఇక బీజీఎం విషయానికొస్తే నాకైతే ఓకే యావరేజ్ అండి. మరీ హైప్ ఎక్కిచ్చేంత అయితే లేదు. అయినా ప్రభాస్ గారు ఏం చేసినా ట్రెండ్ సెట్ చేస్తాడు. సో మన ఫ్యాన్స్ మాక్సిమం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మారుతి డైరెక్షన్‌లో వస్తుంది ఈ మూవీ. 'ప్రేమ కథా చిత్రం', 'భలే భలే మగాడివి' ఈ మూవీస్‌ని చూసుకుంటే ఆల్రెడీ మారుతి గారు ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో కూడా మనం మాక్సిమం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఈ మూవీకి ఉన్న బడ్జెట్ ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చని అంటున్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే మన తమన్ గారు మ్యూజిక్ ఎంత బాగా డెలివరీ చేస్తారో మనందరికీ